దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మన ఆత్మీయ తల్లి గారు అయినటువంటి కమలమ్మ గారిని ఆయన ఏర్పాటు చేసుకున్న విధానము, ఆమె ప్రభువునకు విధేయత చూపుట ద్వారా తన ద్వారా ఎన్నో జీవితాలను ప్రభావితం చేసి ప్రభు సన్నిధికి ఒక గొప్ప ఆనందంతో ఆవిడ చేరారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కమలమ్మ గారి జీవితంలో నేను నేర్చుకున్న అంశాలు, ఆవిడలో నేను చాలా క్లోజ్గా చూసిన కొన్ని విషయాలు మీతో ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆవిడ యథార్థత కలిగిన వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఏదైనా సరే మనసులో తాను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సూటిగా ఏ సందేహం లేకుండా నిర్ద్వందంగా చెప్పేవారనమాట. అంతేకాదు యథార్థతను ప్రేమించే వ్యక్తి, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు దాచిపెట్టకుండా చక్కగా చెప్పేసేవారు. సువార్తను కూడా చాలా సింపుల్గా నార్మల్గా దేవుని గురించిన గొప్పతనాన్ని, దేవుని మీద ఎలా ఆధారపడాలి, దేవుని ప్రేమించుటలో ఎలా మనము ముందుకు వెళ్ళాలి అంటూ చాలా సింపుల్గా మాట్లాడేవారు. చాలా తేలికైన భాష వాడేవారు అనమాట. అంతేకాదు రెండవదిగా ప్రేమించే వ్యక్తి. ఎలా అంటే సుమారుగా నాకు ఒక 13 years అలా ఉంటాయి. ఆ సమయంలో సిఎస్ఐ కాంపౌండ్లో మన చర్చ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు వారి ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఇంట్లో నేను అప్పుడు 3 రోజులు ఉండడం జరిగిందనమాట. జరిగినప్పుడు చక్కగా మా ఇంట్లో నేను ఎట్లా ఫ్రీగా అయితే ఉంటానో అట్లాగా ఉండడానికి పాస్టర్ గారు ఎంతో చాలా ప్రేమగా మంచిగా నన్ను చూడటం జరిగింది. మూడవదిగా చెప్పాలంటే ప్రోత్సహించే వ్యక్తి. ఎదుటి వ్యక్తిలో తలాంతులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులను ప్రోత్సహించడంలో చాలా నమ్మకస్తురాలు. నాలుగవదిగా ఆవిడ దాతృత్వం కలిగిన వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే యాజ్ అ సండే స్కూల్ టీచర్గా సండే స్కూల్ పరిచర్య జరిగిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత సొమ్ముని ఆవిడ ప్రత్యేకపరిచి కేవలం సండే స్కూల్ మినిస్ట్రీ కోసం ఇది వాడమ్మ ప్రసన్న, పిల్లలకి ఏం కావాలంటే అది తీసుకో, ఖర్చు దగ్గర ఎక్కడా సందేహపడద్దు అని చెప్పేసి మాటి మాటికి అట్లా ఇస్తూ ఉండేవారు. మామూలుగానే చిన్న చిన్న కుటుంబాల పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. మరి నా యజమాని విషయంలో వస్తే ఆయన తన కుటుంబంలో ఒక్కరే రక్షించబడిన వ్యక్తి. కుటుంబం అంతా విగ్రహారాధన అయినప్పటికీ ఎంతో పలుసార్లు దర్శించటము, ఆ కుటుంబాన్ని ప్రోత్సహించటము, విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా ఆయన్ని పురికొల్పడం, ప్రతిసారి కూడా చిన్నప్పటి నుంచి నన్ను బాగా ప్రోత్సహించేవారు సేవకులు అని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట. ఇట్లా నా జీవితంలో, మా జీవితంలోనే మాత్రమే కాదు, ఇక్కడ కూడి ఉన్న మనందరి జీవితాల్లో కూడా వారి యొక్క శైలి ప్రత్యేకమైనదే. వారి యొక్క పరిచర్య మనందరం పొందుకున్న వారమే. ఇందుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్లో దేవుని నామమున స్తోత్రం. ఎప్పుడు కమలమ్మ గారి ఇంటికి వెళ్ళినా కానీ ఎప్పుడు ఆదరించేదనమాట. ఎంతగా అంటే నేను వెళ్ళినప్పుడల్లా ఒక సంస్థ వెళ్ళినప్పుడు చాలా ఆదరించేది. ఆ సంస్థలో ఉన్నప్పుడు ఎక్కడను ప్రార్థన విడిచిపెట్టు, మాకు పోరాటం వచ్చిందని, శ్రమ వచ్చిందని మనం అలా ఉండిపోయినప్పుడు జయించలేమనేది అలా ఆత్మీయంగా ఎంతో బలపరిచేది అనమాట. ఆ ప్రార్థన నా జీవితంలో ఎంతో నేను చాలా సమస్యలు జయించటకి ఎంతో నాకు తోడ్పడింది. ఎప్పుడు వెళ్ళినా ఆదరించడం కానీ ఆత్మీయంగా ఎలా ఉండాలన్నది చక్కని చూసిన కూడా నాకు బాగా ఇచ్చేది అనమాట. భక్తి కలిగి ఉండు, భక్తిలో ఉన్న శక్తిని మాత్రం అలవరుచుకుంటూ ఉన్నప్పుడు అది ఎక్కడ నీ జీవితం విడిచిపెట్టదు. నీ కుటుంబానికి కానీ నీ కుటుంబాలకు కానీ ఎంతో బలంగా ఉంటుందని నాకు ఎప్పుడు ఆదరించేదనమాట. నేను ఎంతో అరుదుగా వెళ్ళినప్పుడు కూడా నన్ను బాగా గుర్తుపెట్టుకునేది. ఎంత ప్రేమించేదంటే నా పేరుతో సహా చక్కగా పిలిచేది. ఎంత ఆదరించేదంటే ఆత్మీయంగా బలపరిచేది. పిల్లల విషయంలో కూడా చక్కగా శ్రమలను పంచుకో, సంతోషం పంచుకో అని చెప్పేది అనమాట. అంతగా ఆదరించేది. ఆత్మీయ తల్లిగా నాకు ఎంతో బలపరిచింది. ఆత్మ సంబంధంగా కూడా చాలా విషయాల్లో కూడా చక్కని చూస్తూ ఇస్తూ ఉండేది అనమాట. అది ఒక్కొక్కటి నేను ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు అవి
దేవుడు నాకు చక్కగా జ్ఞాపకం చేసుకోడు. అలా నేను దేవుడిని స్తుతించేదన్నమాట. అంతగా నన్ను ఆదరించేది. ఒక సందర్భంలో నేనైతే ఒక శ్రమ నిమిత్తమే నేను వెళ్ళినప్పుడు చాలా ఆదరించింది. ఎంత చక్కగా అంటే అప్పుడు కొంత బాగోలేదు, కానీ నా దగ్గర అరగంట సేపు కూర్చుని ఎంత బలపరిచిందంటే చాలా తన నుంచి చక్కగా ఆత్మీయ మాటలు, ఆత్మపూర్ణతమైన మాటలు నేను విన్నానన్నమాట. విన్నప్పుడు నా హృదయంలో ఆ శ్రమ నా జీవితంలో ఏమైపోయిందో తెలియదు, అంతగా నేను ఆదరించబడ్డానమాట. అంత ఆత్మ సంబంధమైన తల్లి అన్నమాట. చక్కని యొక్క భక్తి కలిగిన తల్లిని మనం కలిగి ఉండటం ఎంతో ధన్యత. ఆ తల్లిని ఈ దినం చూడలేకపోయినా ఒక దినం చూస్తామన్న నమ్మకం ఉన్నది. కానీ అలాంటి ఆత్మీయ తల్లులు బోధ, ఆత్మీయ తల్లులు చూస్తునులు, ఆత్మీయ తల్లులు ప్రార్థన కానీ ఏదైనా అది ఎంత ఆదరణగా నా జీవితంలో ఎన్నో అనుభవించాను. అది ఒకటని చెప్పలేను, కానీ అలాంటి ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా నన్ను చాలా ఆదరించింది. ఎప్పుడైనా పాస్టర్ గారు కానీ పాస్టమ్మ గారు కానీ ఎంతో ఆదరించేవారు అన్నమాట. చాలా బలపరిచారు. వారి నుంచి కూడా నేను ఎంతో శక్తిని కలిగి ఉండటకు కానీ, భక్తిని కలిగి ఉండటానికి కానీ, ప్రార్థన కానీ ప్రతి విషయంలో నా తల్లిదండ్రుల నుంచి కూడా నేను అనుజనులు కానీ వారి నుంచి నాకు భక్తి అలవర్చబడింది. వారి నుంచి నాకు భక్తి నేర్చుకోవటానికి కమలమ్మ గారు నాకు ఎంతో ఒక ఆత్మ తల్లిగా నన్ను ఆదరించిన తల్లి అన్నమాట. పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్పేది. యవనస్తులుగా ఉన్నప్పుడు వారిని పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు వారి యవన కాలంలో తులుపోరు నిలిచి ఉంటారని చెప్పేది. అలా అనేక విషయాల్లో కూడా చక్కని చూసినడు, చక్కని ఆత్మీయంగా బలపరిచిన నాకు ఆత్మీయ తల్లి అనమాట. అలాంటి తల్లిని నేను ఎప్పుడు ప్రార్థనలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. అలాంటి తల్లిని నేను కలిగి ఉంటూ నాకు చాలా ధన్యతని నేను చెప్తున్నాను. అలాంటి చక్కగా జీవితాన్ని కాపాడుకోవటానికి, ఆత్మీయతని కాపాడుకుని తన పరుగు తుదమట్టించింది. అలాంటి ఒక వారి యొక్క భక్తులో, వారి యొక్క మార్గంలో, వారి చూస్తున్నలో నడవటం నాకు కూడా, నా కుటుంబానికి కూడా ఎంతో ధన్యత అన్నది, నాకు అది ఆశీర్వాదం అన్నది, అది నాకు ఆత్మీయ సంబంధంగా దీవెన అన్నది నేను ఎప్పుడు తలంచుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను అదే తలంచుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దీవించింది. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు. మన దైవజనరాల గురించి చెప్పాలంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలని. నిజంగా తను ఎలా ఆరంభించారో, ఎటువంటి అభిషేకంతో, కృపతో, దేవుని ప్రేమతో అది మరణం వరకు కొనసాగించుకున్నారు. మంచి సాక్షిగా తన యథార్థంగా తన జీవితాన్ని అంతా నడిపించుకున్నారు. అలాగే మేము ఎప్పుడు వెళ్ళినా ఇంటికి ఏదో ఒకటి చేతికి ఇవ్వకుండా పంపించేవారు కాదనమాట. ఒకసారి అయితే కారు కొనుక్కుని పాస్టర్ గారి ఇంటికి వెళ్దామని వెళ్ళినప్పుడు నన్ను చూసి, చంద్రిక నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారమ్మా దేవుడు అనే మాట నాకు ఎంత తృప్తిగా అనిపించింది అనమాట సేవకురాల నోటి నుంచి. అలాగే ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఏమంటే మీరు అన్నిటికీ పాస్టర్ గారి పైన కూడా కాదు దేవుని పైన ఎక్కువగా ఆధారపడండి అని వాక్యం చెప్తున్నారు. కింద పాస్టమ్ గారు ఉన్నారు, వెళ్ళి ఇది నా కోసమే చెప్పారండి అంటే, అవునమ్మా మరి దేవుని పైన ఎక్కువ ఆధారపడాలి, ఆ బలం పొందుకోవాలి, దేవుని కృపని, దేవుని శక్తి పైన ఆధారపడాలమ్మా అని ధైర్యపరిచారనమాట. అలాగే అన్ని విషయాల్లోనూ ఆవిడ మాదిరి మనకి. ఎలా అంటే ఒక భార్యగా, ఒక తల్లిగా, సంఘానికి ఆత్మీయ తల్లిగా అన్ని విషయాల్లో మాదిరి కనపరిచారు. పౌలు అంటాడు కదా, మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించుతునని. తను మంచి పోరాటం పోరాడారు. తన పోరాటంలో ఎక్కడా సనగలేదు, గొనగలేదు, ఎక్కడ తన భక్తిని ఎక్కడ విడవలేదు, యథార్థతను ఎక్కడ విడవలేదు. అన్ని విషయాల్లోనూ దేవునికి నమ్మకంగా నడుచుకున్నారు. సేవకురాలి మరణం ద్వారా కూడా దేవుని నామం మహిమ పొందిందని నమ్ముతున్నాం. అన్నింటిని బట్టి దేవునికి మహిమ చెల్లాలని, సేవకునికి వారి సంతతి అంతటికి ఆదరణ కలగాలని మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించను. దేవుడి నామానికి స్తోత్రంలో. నా పేరు మీరాబాయ్ అండి. పాస్టమ్ గారి గురించి చెప్పాలంటే, పాస్టమ్ గారికి నాకు 30 ఏళ్ళ సాహసం అండి. నేను సంఘానికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఆధ్యాత్మికంగా వారు ఎంతగానో మాకు ఆదర్శంగా నిలబడ్డారు. పాస్టర్ గారు కానీ, పాస్టమ్ గారు కానీ ఎన్నో లోతైన మర్మాలు సేవకుల ద్వారా మేము విన్నాము. అలాగే మరి కలిసినప్పుడల్లా కూడా, మీరాబాయ్ మంచిగా కట్టుకున్నావా మా కుటుంబాన్ని, మంచిగా భక్తిలో నడిపించుకుంటున్నావు పిల్లల్ని, కుటుంబాన్ని అంతా దేవుడికి అప్పగించుకున్నావమ్మా అని నన్ను ఎంతగానో అభినందించేవారు. వారి మాటల వల్ల నేను చాలా సంతోషించేదాన్ని. అలాగే వారి అనుభవాలు కూడా నాతో పంచుకునేవారు. నేను కూడా 3 పిల్లలతో నేను చాలా ఇబ్బందులు పడ్డానమ్మా, నేను కూడా ఒక సేవాపరి జీవితంలో నేను చాలా అనుభవాలు గుండా వెళ్ళాను అని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఆత్మీయ తల్లిగారిని బట్టి నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే చదువు లేకపోయినా కానీ ఎంతో సంస్కారవంతమైన జీవితాన్ని వారు అనుభవించారు. అలాగే పాస్టర్ గారు కూడా చాలా సహకారాలుగా ఉన్నారు.
అలాగే 3 బిడ్డల్ని పెంచి ఈరోజు విదేశాలకి పంపటానికి, మరలా పిల్లలు అక్కడ 25 సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి వచ్చి పరిచయం చేయాలని ఆవిడకున్న హృదయ ఆశని దేవుడు తీర్చారు. ఈరోజు రత్న గారు కూడా విదేశాలు వెళ్ళి, జ్యోతి గారు ఈ రకంగా ఇక్కడికి వచ్చి ఇంత సేవ చేస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇంతమందికి వారు భక్తిని చూపిస్తున్నారంటే నిజంగా మనం ఇంకెంత చేయాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఈరోజు ఆత్మీయ తల్లి గారు మనకు దూరంగా ఉండవచ్చు. ఒకప్పుడు ఆమెను చేరటానికి మనకు ఒక సమయం ఉంది. అంతవరకు మన హృదయంలో ఉన్న శారీరకంగా దూరమైన ఈ దుఃఖాన్ని మనం భరిస్తూ మరి అనుదినము కూడా పాస్టర్ గారి కొరకు, పాస్టర్ గారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉందాము. అలాగే ఆత్మీయ తల్లి గారు ఒక కష్టాన్ని ప్రతి క్షణం నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆవిడ ఎంత శారీరకంగా బాధపడినా కూడా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా దేవుణ్ణి నిందించలేదని మొన్న నేను ఎవరో సాక్ష్యం చెప్తే విన్నాను. నిజంగా మరి అలాంటి మంచి పోరాటం పోరాడి ఈరోజు ఆమె పోరాటాన్ని ముగించుకుని సంతోషంతో పరలోకంలో చేరారు. అలాగే మన అందరం కూడా మంచి పోరాటం పోరాడాలి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం ఆదర్శంగా మన ముందు మరి నిలబెట్టుకుని వారి మాటల్ని, వారి భక్తిని కూడా మన గురిగా చేసుకుని ముందుకు సాగాలి అనేది నేను నేర్చుకున్నాను. దేవుని నామానికి వందనములు. నా పేరు నర్రా మణికుమారి అండి. మేము పటమటి నుంచి వస్తాము. 15 ఇయర్స్ పైనుంచి ఈ సంఘానికి వస్తున్నామండి. సజ్జ కమలమ్మ గారు మరి దేవుని సన్నిధికి చేరుకున్నారు. దేవుని చిత్తాన్ని బట్టి మరి పౌలు చెప్పిన విధంగా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పాడండి. అట్టి రీతిగానే మరి కమలమ్మ గారు కూడా తన ఆత్మీయ విషయాల్లో చాలా మంచి పోరాటం పోరాడారండి. అనేకమైన ఆత్మల్ని దేవుని సన్నిధికి తీసుకువచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అట్లాగే మరి ఒక 2 months బ్యాక్ మేము బాగోలేదని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆవిడని పలకరించడానికి మేము వెళ్తే మా ఇంట్లో వాళ్ళ విషయాలు, మరి చౌదరి గారు బాగున్నారా, మరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ అడిగారండి. పిల్లల గురించి, అందరి గురించి అడిగారు. అట్లా ప్రతి విషయము గుర్తుపెట్టుకుని అన్నీ అడిగేవారండి. మన ఇంట్లో మనిషిలాగా, వాళ్ళ పిల్లల్నే కాదండి మనల్ని కూడా సొంత బిడ్డలాగా ప్రేమించేవారు. ఇంటికి వెళ్తే చాలా మర్యాద చేసేవారండి. అసలు ఏదో ఒకటి పెట్టి అది తినే వరకు కూడా ఊరుకునేవారు కాదు. ఏదైనా సమస్య చెప్పినప్పుడు దానికి ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటనేది కూడా ఆవిడ ఒక్కొక్కసారి వెంటనే చెప్తూ ఉండేవారు. ఇట్లా చేసుకోమ్మా, ఇట్లా చేసుకోమ్మా అని చెప్తూ ఉండేవారు. మరి ఆవిడ కూడా హైందవ కుటుంబం నుంచే వచ్చారు కనుక మా సమస్యలన్నీ ఆవిడకి తొందరగా అర్థమయ్యాయండి. తొందరగా అర్థం చేసుకునేవారు, అన్నీ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసేవారు. అలాగే పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురావాలని, పిల్లల్ని మరి దేవుని భయంలో పెంచాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. అలాగే కొంచెం మూర్ఖులైన భర్తల కొరకు వాళ్ళ సాక్ష్యాలు ఏమన్నా ఉంటే నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ అవి చెప్పేవారండి. ఇట్లా వీళ్ళు మారారమ్మా, చర్చికి వస్తున్నారు, చౌదరి గారు కూడా మారుతారు, చర్చికి వస్తారు అని చెప్పి నన్ను ఎంతో బలపరిచేవారు. ఇవాళ మరి అటువంటి ఆత్మీయ తల్లి మరి కోల్పోయామండి. ఎంతో దుఃఖం అనిపించింది. కానీ దేవుని చిత్త ప్రకారం దేవుని దగ్గరికి నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. మరి కుటుంబం అంతా కూడా ఆదరణ పొందాలని, ముఖ్యంగా రత్న గారు ఎక్కువగా అమ్మ గురించి ప్రార్థన చేయండి అని చెప్పేవారు. ఆయన్ని బట్టైనా నేను అడిగేదాన్నండి, ప్రభువా మరి ఆయన అంతగా ప్రేమిస్తున్నారు తల్లిని, మరి ఇంకొక 2 సంవత్సరాలన్నా ఆయుష్ ఇవ్వచ్చు కదా ప్రభువా అని నేను అడిగేదాన్నండి. కానీ దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది కాబట్టి దేవుడు దగ్గరికి తీసుకున్నారు ఆవిడని. నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ఆవిడ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. కుటుంబం అంతా కూడా ఆదరణ పొందాలని ఎలియాజర్ పాస్టర్ గారు, శాంత వాళ్ళ కుటుంబం, ప్రసాద్ గారి కుటుంబం, ఇటు రత్న గారి కుటుంబం కూడా ఆదరణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామానికి వందనాలండి. మా అమ్మగారి గురించి 2 మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడు మా అమ్మగారిని కలిసినా కానీ ఎన్నో ఆత్మీయమైన విషయాలు పంచుకునేవాళ్ళు. ఎలా దేవునితో ఎక్కువ సహవాసం ఎలా చేయాలి, దేవునితో ఎంత సహవాసం చేస్తే దేవుడు మనకు అంత సమీపంగా ఉంటారు అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఎంతో భక్తి చేయాలి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, పిల్లలకు కూడా మంచి భక్తి నేర్పించాలి, కుటుంబ విషయాలు కూడా ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు.
కుటుంబంలో కూడా స్త్రీ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందని ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. వెళ్ళినప్పుడల్లా ఈ విషయం మాత్రం చెప్తూ ఉండేవాళ్ళు. స్త్రీ ఎంత జ్ఞానం కలిగి ఉంటే కుటుంబం అంతగా వర్ధిల్లుతుందని ఎప్పుడూ చెప్పేవాళ్ళు. అన్ని విషయాల్లో కూడా స్త్రీ పాత్ర గురించి నాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. మా అమ్మగారిని చూసి చాలా నేర్చుకున్నామండి. ఎలా ప్రేమించాలి, ఎలా ఆదరించాలి, ఎటువంటి స్థితిలో వెళ్ళినా కానీ మా అమ్మగారి మాటలు ఎంతో బలంగా ఉండేవి. ఆఖరిలో మొన్న ఈ మధ్య సఫర్ అవుతున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎంత అసలు ధైర్యంగా ఉన్నారంటే, అన్నీ బాగున్నప్పుడు అందరూ భక్తి బాగానే చేస్తారు, కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు భక్తిలో నిలిచి ఉండటం, భక్తి చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సమయాల్లోనే మనం నిలబడాలి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని చెప్పారండి మొన్న కూడా. తనైతే కనుక మంచి పోరాటం పోరాడి తన పరుగు తుదముట్టించిందని నిశ్చయంగా చెప్పగలుగుతాము. ఈ చిన్న సాక్ష్యం ఉదయించాను. నాకు మెస్సియా ఫెలోషిప్తో అనుబంధం ఒక 30 సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా 1992-93 ప్రాంతాల్లో నాకు ఈ మెస్సియా ఫెలోషిప్తో అనుబంధం ఉంది. కమలమ్మ గారు ప్రత్యేకించి చాలా, అంటే ఒక ఫ్యామిలీలో ఒక తల్లి ఎలా ఆదరిస్తుందో అలా ఆదరించేవాళ్ళు. ప్రతి విషయం కూడా చాలా సున్నితంగా, చాలా సూక్ష్మంగా ఆలోచించేవాళ్ళు. ఒక పరిస్థితిని కానీ, ఒక సమస్యని కానీ మనం కమలమ్మ గారి ఎదురుగా తీసుకువెళ్ళినప్పుడు అది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మన తరపున దేవునితో మరి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ సమస్య పరిష్కారం కొరకు ఏదైనా సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్ళు. కుటుంబ పరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అటువంటి సమస్యలు కూడా మరి చాలా ఈజీగా, అంటే అది ఎలా చెప్పాలంటే, మరి ఒక కుటుంబంలో సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం మనకు అర్థం కాదు, కానీ మరి సేవకురాలు మరి తన అనుభవంలో నుంచి ఎన్నో మాటలు మరి మాతో పంచుకునేవాళ్ళు. దేవుడు అప్పగించిన పనిలో ఒక భాగం సువార్త పరిచర్య. ఆ సువార్త పరిచర్యలో మరి ఎలా చేసేవాళ్ళంటే, నాకు తెలిసినంత వరకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అంతకుముందు ఓన్లీ సిటీ బస్సుల్లోనే వెళ్ళేవాళ్ళండి. సిటీ బస్సుల్లో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాగులో సువార్త పత్రికలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచున్న ప్రయాణికులందరికీ సువార్త పత్రికలు ఇచ్చేవాళ్ళు. చుట్టుపక్కల ఎక్కడైనా వ్యాపారం చేసుకునే చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా సువార్త పత్రికలు ఇచ్చి సువార్త వాళ్ళకి బోధించేవాళ్ళు, సువార్త వాళ్ళకి చెప్పేవాళ్ళు. వాళ్ళు విన్నా వినకపోయినా సువార్త చెప్పేవాళ్ళు. కొంతమంది విసుక్కునేవాళ్ళు, అది కూడా నాకు తెలుసండి. పాస్టమ్ గారు ఉండే ఏరియాల్లో అనేక మంది ఇంటింటికి వెళ్ళి సువార్త పరిచయం చేశారు. నేను విన్నది ఏంటంటే, కొంతమంది పత్రికలు తీసుకోగానే ముఖం మీదే తలుపు వేసేవాళ్ళు అంటండి. అయినా కూడా ఎక్కడా సిగ్గుపడలేదు, ఎక్కడా జడియలేదు, ఎక్కడా మరి అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అది దేవుడు తనకు అప్పగించిన పనిని మరి 100% చేశారు అని చెప్పొచ్చు. మరి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. పరిశుద్ధ ప్రభు జ్ఞానంత మహిమ కలుగును గాక. నేను ఈ సంఘానికి 1994 నుంచి వస్తున్నాను. ఒక 30 సంవత్సరాలకి ఈ సంఘంతో నాకు అనుబంధం. ఆత్మీయ తల్లి గారి గురించి చెప్పాలంటే ఆమె ప్రేమ గొప్పది. రేపటి దినం రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారనగా దాని క్రితం రోజు కూడా నేను వెళ్ళాను. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నప్పుడు కూడా అంత ఇదిలో కూడా ఆమె రాధికి ఎలా ఉంది, రాధికి ఆరోగ్యం బాగుందని అడుగుతాను. అంటే అంత ప్రేమ కనబరుస్తుంది. రెండోదిగా చూసినట్టయితే ఆమె త్యాగం కూడా గొప్పది. ఇంత గొప్ప మందిరం మరి కడుతున్నాం అంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి, కొన్ని కోట్ల రూపాయలు కావాలి. అయితే ఆమె తన బంగారం సైతం త్యాగం చేసేసింది, మన దేవుని పని ముఖ్యం అన్నట్టుగా. అలాగే ఆమె త్యాగం గొప్పది. మరి ఎప్పుడు కూడా మేము ఆయా ప్రాంతాలకి, కోటాలకు వెళ్తున్నప్పుడు, గృహ దర్శనాలకు వెళ్తున్నప్పుడు కూడా మీరు దేవుని పని నమ్మకంగా చేస్తారు, చాలా బాధ్యతగా చేస్తారు, అసలు మీ పని వంకపెట్టే పని ఉండదు, మీలాంటి నమ్మకస్తులు సంఘానికి చాలా అవసరం అని అంటూ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు అన్నమాట. ఆమెకు చదువు లేకపోయినా ప్రతి పని నిబద్ధతగా చేస్తారు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే ఓ పక్క సంఘానికి తన పరిచయం చేసింది నమ్మకంగా, ఓ పక్క తన యజమానికి నమ్మకంగా పరిచయం చేసింది.
మరి సంఘ విశ్వాసులకు కూడా ఎంతో నమ్మకంగా తన ప్రేమను కనబరుస్తూ వచ్చింది. అలాంటి తల్లిని మనం తిరిగి మళ్ళా చూస్తామనేటటువంటి గ్యారంటీ అయితే మనకు కనబడదు. మంచి భక్తి, మంచి విశ్వాసం, మంచి ప్రార్థనాపరాలు, అలాంటి తల్లిని మనం మరి కోల్పోవడం కూడా సంఘానికి గొప్ప లోటని అనుకుంటున్నాను. మరి ప్రభు ఈ చిన్న మాటలు దీవించును కాక. కమలమ్మ గారి గురించి చెప్పాలంటే, నా చిన్నప్పటి నుంచి నేను ఈ సంఘంలో ఉన్నానండి. నన్ను ఎంతో బలపరిచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబ విషయంలో కానివ్వండి ఎన్నోసార్లు మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ప్రేమించారు. ఎన్నో మార్లు మా కోసం ప్రార్థన చేశారు. అనారోగ్యంలో నా పక్షంగా కమలమ్మ గారు ప్రార్థన చేసి ఒక సమాధానాన్ని కూడా మాకు ఇచ్చారండి. ఒక అద్భుతమైన కార్యాన్ని మా కుటుంబంలో పొందుకున్నాం. అంత మాత్రమే కాదు, ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరించేవాళ్ళు, ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు. సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ మేము కృంగిపోకుండా ఎప్పటికప్పుడు పిలిచి మా పక్షంగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు. పిల్లల విషయంలో కూడా పిల్లల్ని ఎలాగ పెంచాలి, దేవుని భక్తిలో ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని విషయంలో కూడా ఎన్నోసార్లు మమ్మల్ని బలపరిచారు. అన్నీ ఒక క్రమంగా సంఘానికి రావటం విషయంలో కూడా ఎప్పుడు క్రమంగా రావటం, ప్రార్థనలో ఎలాగ ఉండాలి అని చెప్పి అన్నీ క్రమంగా నేర్పించి, ఎక్కడ భక్తి జీవితంలో ఎక్కడ వెనక్కి వెళ్ళకుండా దేవుణ్ణి ఎలా హత్తుకుని ఉండాలి, అనారోగ్యంలో కూడా సంఘానికి దేవునికి దగ్గరగా ఎలాగ ఉండాలనే విషయం మాత్రం కమలమ్మ గారి గురించి చాలా నేర్చుకోవచ్చు. ఆమె చూపించిన మాదిరిలో నుంచి నేను నేర్చుకున్నదైతే చాలా తక్కువ, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి ఆత్మీయ తల్లిని కలిగి ఉండటం కుటుంబానికి, సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమని మేము విశ్వసిస్తున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. దేవుని మహిమగల నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు మా జీవితంలో నిజముగా మరి ఆత్మీయ తల్లిదండ్రులకును నాకు ఉన్న అనుబంధము 35 సంవత్సరాల నుంచి అన్నమాట. అయితే మరి నిజంగా దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన కాంచి కూడా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ఎంతగా ఆదరించారంటే, ఎంతగా బలపరిచారంటే, అమ్మగారు అయితే ఎప్పుడు కూడాను మరి మా కోసం ప్రార్థన చేసేవారు అనమాట. ఎంతగానో బలపరిచేవారు. ఎప్పుడు కూడా నన్ను గురించి ఎక్కువగా ప్రార్థన చేసేవారు అనమాట. మరి నిజంగా మేము ఈ రీతిగా ఉన్నాము అంటే, నేను నా పిల్లలు ఈ రీతిగా ఆశీర్వదించబడి దేవుడి చేత దీవించబడి ఉన్నామంటే, క్షేమముగా ఉన్నామంటే కేవలము మరి ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఆయన కన్నీరు, వారి కార్చిన కన్నీరు, వారు చేసిన ప్రార్థన విజ్ఞాపన అండి. నేను ఏ స్థితిలో నుంచి మరి ఈ రీతిగా వచ్చాను కూడా మరి ఆత్మీయ తల్లిదండ్రులకు తెలుసు. ఎక్కడి నుండి, ఏ స్థానంలో నుండి మమ్మల్ని దేవుడు పైకి లేవనెత్తారో, ఎంతగా బలపరిచేవారంటే ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉండేవారు అనమాట అమ్మగారు. ఇక్కడ తులసీనగర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడికి వస్తూ వెళుతూ కూడా ఎప్పుడు వెంకటరత్నం ఎలా ఉందో, అవసరమ ఎలా ఉందో అంటూ నాన్నగారిని తీసుకొని వచ్చి మరంతగా నాతో, నా భర్తతో కూడా మాట్లాడి బలపరిచి వెళుతూ ఉండేవారు అనమాట. అంతగా ప్రేమించారు అమ్మగారు. ఎప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వారానికి ఒకసారి నాన్నగారు అమ్మగారు ఎప్పుడు వచ్చేవారు అనమాట. మమ్మల్ని ఎంతగానో ఆదరించేవారు. ఇంటికి వెళితే ఏమీ తినకుండా పంపేవారు కాదు, ఏదో ఒకటి పెడతా ఉండేవారు. ఒక్కోసారి భోజనం చేసేళ్ళు అని చెప్పి భోజనం నాకు అంత బిడువ అనిపించినప్పటికీ, ఎందుకమ్మా నువ్వు నా పిల్లవు కదా, మా పిల్లలు కదా, మీరు ఎందుకు మీరు అంత భయపడతావు, ఎందుకు వెంకటరత్నం అని చెప్పి అని భోజనం చేసి వచ్చేదాకా ఊరుకునేవారు కాదనమాట. ఎంత ప్రేమించారంటే అంతగా ప్రేమించేవారు. వాళ్ళ ఆదరణ బట్టి, వారి యొక్క బలపరిచిన దాన్ని బట్టి మేము ఈ రీతిగా జీవిస్తున్నాను. నేనైతే బ్రతికి ఉండటానికి కారణం ఆత్మీయ తల్లిదండ్రులు అనేక రీతులుగా ఆదరించేవారు. వారు నాకు దొరకట దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను బలపరిచి ఆదరించి నిలబెట్టింది ఆత్మీయ తల్లిదండ్రులు. దేవుడి మహా ఉచితమైన కృప అని చెప్పక నేను మా అన్న ఎంతో రుణస్తురాలని. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. దేవదేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన ఆత్మీయ కుటుంబమైన మీ అందరికీ నా వందనాలండి. అయితే ఆత్మీయ తల్లి గురించి చెప్పాలంటే నిజంగా మాటలు చాలా ఎంతైనా చెప్పవచ్చు. అయితే గత 30 సంవత్సరాలుగా నేను ఈ సంఘంలో ఉంటూ ఉండగా తల్లి నన్ను ఎంతగానో ఆదరించారు. ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, ఇరుకైనా ఇబ్బంది అయినా, ఇదిగో చెప్పుకోవడానికి మనకు ఒక ఆత్మీయ తల్లి ఉన్నారని చెప్పని వెళ్ళి అక్కడ చెప్పుకుంటే నిజంగా ఎంతో భారం తీరిపోయేదండి. హృదయంలో అసలు బాధ ఉండేది కాదు. ఇంకా
అది సమస్య మొత్తం తీరిపోయినట్లే మాకు అనిపించేది. అంతగా మమ్మల్ని ఆదరించేవారు, ప్రోత్సాహపరిచేవారు, బలపరిచేవారు. నిజంగా మా కొరకు ప్రార్థించి అప్పటికప్పుడే ఎంతగానో మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు. అమ్మ, దేవుడిని గట్టిగా పట్టుకోండి, ఎక్కడ విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేసుకుందాం, మనకు దేవుడే ఉన్నారని ఎంతగానో మమ్మల్ని ప్రోత్సాహపరిచిన ఆత్మీయ తల్లిని కోల్పోవడం నిజంగా మాకెంతో బాధే. ఆ కుటుంబానికి ఇంకా బాధ, సంఘానికి కూడా నిజంగా ఎంతగానో మేము చాలా మమ్మల్ని ఆదరించేటువంటి ఆత్మీయ తల్లిని కోల్పోయినటువంటి బాధలో మేము ఉన్నాము. దేవుడే మాకు ఆదరణగా ఇప్పుడు నిలిచి దేవుడే మమ్మల్ని ఆదరిస్తారని మేము ఎంతగానో దేవుని వైపే చూస్తున్నాము. మరి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ఆ తల్లి నిజంగా దేవుని పిలుపుని అందుకొని ఆ నిత్య గృహంలోనికి ఆ తల్లి చేర్చబడ్డారు. ఒకప్పటికి సంతోషమైనప్పటికీ ఒకప్పుడు దుఃఖంగా మేము అనుకుంటున్నాము. మీ అందరికీ నా వందనాలండి. దేవుని నామానికి స్తోత్రములు. ఆత్మీయ తల్లి గారితో నాకు 18 సంవత్సరాల నుంచి అనుభవం. ఎప్పుడు ఇంటికి వెళ్ళిన ఆత్మీయ తల్లి గారు చక్కగా ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, బలపరిచేవారు, చక్కని మాటలు మాకు బోధించేవాళ్ళు. ఎప్పుడు కూడా చక్కగా తల్లిలాగా చాలా ఆదరించేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉండేవాళ్ళు. ఒక కాయ కానీ, పండు కానీ, స్వీట్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి తినమని ఇచ్చేవాళ్ళు. మేమైతే అది భద్రంగా తీసుకెళ్ళి మా పిల్లలకు పెట్టించేవాళ్ళం, అమ్మగారు ఇచ్చారని చెప్పి. కానీ అన్ని విషయాల్లో ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు కూడా. ఒక సందర్భంలోనైతే, అమ్మ విజయ, నువ్వు చదువుకోవచ్చు కదా, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా అని చెప్పేవాళ్ళు. అలా ప్రోత్సహించేవాళ్ళు కుటుంబంలో ఎలా ఉండాలి అని చెప్పి. మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు పుట్టినరోజులను ప్రార్థన చేయించుకుంటా వెళ్తే, అమ్మ మీ పిల్లలు మీ దగ్గర ఉండరు, విదేశాలకు వెళ్ళిపోతారు అని చెప్పేవాళ్ళు. గృహం విషయంలో కూడా వెళ్ళినా సరే, మీకు ఇది కాదమ్మా, ఇది చిన్నది కాదు పెద్దది ఇస్తారు మీకు అనేవాళ్ళు. మేము అనుకునేదాళ్ళం, మా స్థితి ఏ పాటిది ఇలా అంటున్నారని చెప్పి అనుకునేదాన్ని. నాకు ఆశ్చర్యం అనిపించేది ఆ మాటలు విన్నప్పుడు. మా అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి నేను అప్పుడు అనుకునేదాన్ని. ఎప్పుడు వెళ్ళినా అదే మాట అనేవాళ్ళు, మీ పిల్లలు మీ దగ్గర ఉండరు, విదేశాలకు వెళ్ళిపోతారు అని. గృహం విషయం గురించి అడిగినా అదే మాట అనేవాళ్ళు. ఎంత మా అభివృద్ధిని కోరుకునేవాళ్ళు. మళ్ళీ మేము వెళ్ళటమే కాదు, మా కొరకు ప్రార్థన చేసి పంపించడమే కాదు, కానీ మా కుటుంబాల క్షేమం అంతా అడిగేవాళ్ళు. ఎలా ఉన్నారమ్మా, మీ బావగారు ఎలా ఉన్నారు, మీ అక్కళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అని అందరి గురించి, అందరి క్షేమాన్ని అడిగి తెలుసుకుని అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. వెళ్ళిన మా కోసమే చేసి పంపించేవాళ్ళు కాదు, వెళ్ళిన అవసరత గురించే చేసి పంపించేవాళ్ళు కాదు, కానీ అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాళ్ళు. ఆత్మీయంగా ఎలా ఉన్నారు, కుటుంబంగా ఎలా ఉన్నారు, అందరూ అనుబంధాలు ఎలా ఉండాలని చక్కగా మంచి మాటలు చెప్పి ఆత్మ సంబంధంగా బలపరుస్తూ చక్కగా ఆదరించేవాళ్ళు. ఆత్మీయ తల్లి ఎంతగానో ప్రేమించేవాళ్ళు. మన స్థితిని బట్టి వాళ్ళు ప్రార్థన చేసి పంపించేవాళ్ళు కాదు. మీ స్థితి ఇప్పుడు ఇలా ఉన్నా మీరు అలా ఉంటారని చెప్పి ముందుగానే వాళ్ళు మాటల ద్వారాను, ప్రార్థన ద్వారాను పాస్టర్ గారు కూడా బలపరిచేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. మరి ఈ మధ్య కాలంలో కూడా అసలు మా అమ్మగారు చనిపోయి 2 నెలలైనా సరే ఫోన్ చేసి బలపరిచి మరి మాట్లాడారు. పాస్టర్ గారు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. నిజంగా ఆమె ఎంతో కష్టపడే తత్వం కూడా, ఎంతో వంగిపోయినప్పటికీ కూడా తన పని తను చేసుకుంటూ ఉండేది. అలా వంగిపోయినా సరే ఏదైనా హెల్ప్ చేస్తామన్నా ఒప్పుకునేది కాదు. కానీ ఆమె దగ్గర నుంచి, పాస్టర్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. కష్టపడే తత్వం, ప్రేమించే మనసు, మరి ఆదరించే మనసు, ఏదున్నా పెట్టే మనసు పాస్టర్ గారికి. ఒట్టి చేతులతో ఎప్పుడు పంపించేది కాదు. అటువంటి దైవ సేవకురాలను కలిగి ఉండడం నిజంగా ఎంతో ధన్యతగా నేను భావిస్తున్నాను. ఆమె మార్గాల్లో కూడా మేము కూడా నడవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగా. దేవుని నామానికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆత్మీయ తల్లిగారైన కమలమ్మ గారి గురించి చెప్పాలంటే అది చాలదు. ఎన్నో అంశాలు ఎన్నో ఉన్నాయి ఆవిడ జీవితంలోంచి మేము నేర్చుకున్నవి. మొదటిగా నేను 1987లో మెస్సియా ఫెలోషిప్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆవిడతో నా పరిచయం ఆరంభమైంది. ఆ దినము మొదలుకుని నేను చివరిగా మొన్న ఫిబ్రవరి 20వ తారీఖున ఆవిడని కలిశాను. ఆ దినము వరకు కూడా ఆవిడ నా పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయత అవి ఎన్నటికీ కూడా మరువలేనివి, అది మార్పు లేనిది కూడా. నాయన ఆ మొదటి దినాన్ని ఎలా ఆదరించారో, మొదటి దినాన్ని ఎలా ప్రేమతో పిలిచి ఆప్యాయతతో హత్తుకున్నారో, ఈ దినము వరకు కూడా ఆవిడ అదే ప్రేమను నా పక్షాన ఆవిడ చూపిస్తూ వచ్చారు.
అలాగే ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను ఆవిడలో గమనించింది ఏంటంటే, ఏ సందర్భంలో కూడా ఆవిడ ముఖంలో ఎక్కడ విసుగు అనేది నాకు కనిపించలేదన్నమాట. ఏ సందర్భంలో కూడా ముఖ కవలికల్లో కానీ మార్పు లేదు, విసుగు అనేది ఎక్కడా చూడాల మాటల్లో కూడా అనమాట. అలాగే వ్యక్తిగతంగా ఆవిడని కలిసినప్పుడు నేను ఎన్నో వారి జీవిత అనుభవాలు ఎన్నో ఆవిడ పంచుకునేవారు మాతో. అలా ఉండాలి, ఇలా ఉండాలి, మేము అలా చేసాం, ఇలా కష్ట సమయాల్లో ఇలా నిలబడాలి అంటూ ఎన్నో అనుభవాలు అనమాట వారి జీవితాల్లో నుంచి మేము నేర్చుకున్నాం మా జీవితంలో. అంత మాత్రమే కాదు కానీ సువార్త ప్రకటించే విషయంలో కానీ, దాతృత్వం కనపరిచే విషయంలో కానీ, ఇంటికి వచ్చిన వారిని ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ ఆవిడ ఒక మాదిరి మన ముందు ఉంచారు. ఆ మాదిరిని అనుసరించి మనము మరింతగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ఆవిడ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, భక్తిలో చివరి వరకు కూడా భక్తిలో ఎలా నిలబడాలి రోషంగా అని ఆవిడ ఎప్పుడూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. మా జీవితాల్లో ఎలా ప్రార్థన చేయాలని కానీ, పరిశుద్ధాత్మ శక్తి ఎలా ఎన్నో నేర్పించేవారు అన్నమాట. ఆవిడ వ్యక్తిగతంగా మాట్లాడేవారు ఎప్పుడూ కూడా. ఈనాటికి మా కుటుంబము ఎంత క్షేమంగా ఉంది అంటే మొదట దేవుని యొక్క కృప, ఆ తర్వాత ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు మమ్మల్ని ఎత్తిపట్టి ఇలా నిలబెట్టినాయి. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. దైవబిడ్డలైన మీ అందరికీ కూడా నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. సజ్జా కవలమ్మ గారు మరి ఎంతగానో మమ్మల్ని బలపరిచేదండి. అనేక తుఫాన్లు వచ్చినప్పటికీ తను ఇప్పటికప్పుడు నిజంగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉండేదండి. ఆ రక్షణ మరి విలువ మాకు తెలియదు, మరి అది వరకు మేము హిందువులం కదా, మాకు ఆ పరిస్థితిలో ఏ వాక్యం తెలియని స్థితిలో కూడా మా జీవితాన్ని ఎలాగో మరి మాటికి వచ్చి చక్కగా బలపరిచి పరిస్థితుల్లో నుంచి చక్కగా మాట్లాడేదండి. ఇదిగో మమ్మల్ని ఇదిగో ఇలా ఉండాలమ్మా, శక్తిగా ఉండాలి, వారం రావాలి, చక్కగా మీరు వాక్యమేనండి, దానిలో మీరు బలపడతారని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగిందండి. ఆమె మరి నిజంగా దాటిపోవటం మరి ఎవరైనా ముందు తప్పదండి. కానీ ఏంటంటే మాకు కొంత బాధాకరంగానే అనిపించింది మాకు. మరి తలుచుకొచ్చినప్పుడల్లా నిజంగా అంత బలపరిచి సంఘాన్ని ఇంతంత సంఘాన్ని కట్టి 5 నెంబర్ రూట్లో మేము వెళ్ళినప్పుడు కొద్దిమందేనండి. ఇక ఆ తర్వాత మరి ఎంతగానో విస్తరించి సంఘం మరి గొప్పగా మరి ఆశీర్వదించబడ్డారు. అంత మాత్రమే కాదు, వారి బిడ్డలు సేవకులకి చక్కని ఆత్మ నడిపించారండి. ఇప్పటికీ మరి రత్నకుమార్ గారు, జ్యోతి గారిని కూడా బలంగా వాడుకుంటున్నారు. మరి ప్రసాద్ గారిని, మరి అందరిని వాడుకోవాలని సంఘంలో కోకోలుగా లక్షల కొలది ఆత్మలు రావాలని మా ఆశ అండి. మరి ఇది జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా ఆయనకి మహిమకరంగా ఉండాలని ఈ సమయంలో మాకు బాధ చింతగానే ఉందని అయినప్పటికీ కుటుంబాలని మరి దేవుడు బలంగా కట్టాలని, మరి మా కుటుంబాలను కూడా చక్కగా నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తూ మరి ఇది చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నా పేరు ఆచంటమణి. మాది పడమట హై స్కూల్లో నుంచి వస్తున్నాము. 25 సంవత్సరాలు సంఘానికి వస్తున్నాము. మమ్మల్ని పెద్ద పాస్టర్ గారు, కమలమ్మ గారు, పెద్ద పాస్టర్ గారు మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఎన్నో సమస్యల నుంచి మేము మందిరానికి వచ్చాము. ఆ సమస్యల నుంచి మమ్మల్ని విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మమ్మల్ని ఎంతో ఆదరించి ధైర్యపరిచేవారు. మేము మరి ఎలా ఉండాలో, కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, ఉన్న దాంట్లో ఎలా ఉండాలో మాకు అన్నీ ఎంతో నేర్పించారు. పెద్ద పాస్టమ్మ గారే మాకు ఆదర్శము. పాస్టమ్మ గారు ఎంతో ప్రార్థన చేసేవారు. అయితే మాది చాలా చిన్న స్థితి, మరి అయినప్పటికీ కూడా మరి దగ్గరుండి మమ్మల్ని ఎంతో వివాహ విషయంలో కూడా చాలా సహాయం చేశారు. పాస్టమ్మ గారి ద్వారాగా మేము ఎన్నో నేర్చుకున్నాం. మరి ఎంతో మమ్మల్ని ఆత్మీయంగా నడిపించి బలపరిచారు. ప్రార్థన ఎలా చేయాలో, మరి మందిరానికి రావటం అన్నీ కూడా మాకు ఎంతో నేర్పించారు. ఇంటికి వచ్చి మరి చెప్పేవారు, ఏ సమస్యలు ఉన్నాయమ్మా, ఏది ఉన్నాయని అడిగి తెలుసుకునేవారు. మీకు అన్నీ సరిపోతున్నాయమ్మా లేదని కూడా ఎంతో అడిగి మమ్మల్ని ఎంతో ఆదరించేవారు. ఎవరన్నా వస్తే మరి ఎలా ఉండాలి, ఎవరో మాట్లాడాలి, మేమన్నీ పాస్టమ్మ గారు చూసి నేర్చుకున్నాము. మరి ఇప్పుడు పాస్టమ్మ గారు మరి దేవుడి సన్నిధానంలో చేరుకున్నారు. నిజమే తండ్రి, ఎంతో మరి బాధాకరమైన విషయమేనది. పాస్టర్ గారిని కూడా మరి దేవుడు ఎంతో మరి బలాన్ని, ధైర్యాన్ని కూడా ఇవ్వాలని ప్రార్థించి అడుగుచున్నాము. దేవునికి స్తోత్రాలు. సమయించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఆగిరిపల్లి నుంచి మొన్నటి వరకు ఇక్కడే ఉండేవాళ్ళము. 4 నెలల నుంచి మేము ఆగిరిపల్లి వెళ్ళిపోయామండి. మొదటి పాత విశ్వాసులు అండి. మేము మమ్మల్ని బలపరచడానికి మా ఇంటికి చాలాసార్లు వచ్చేవాళ్ళండి. మా అమ్మగారు, మా నాన్నగారు, మేము 3 అక్క చెల్లెలండి. మేమందరం రక్షణ పొందాము. రక్షణలోకి నడిపించడానికి చాలాసార్లు
1కి 4 సార్లు వచ్చి మమ్మల్ని బలపరిచి, మరి శోధించబడినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు బలంగా మమ్మల్ని బలపరిచి చాలాసార్లు ప్రార్థన చేసేవాళ్ళు మా కోసం. చక్కగా ప్రేమతో పలకరించేవాళ్ళు, మాకు ఆదరణగా నిలబడేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా మా ఇంటికి వచ్చి మరీ పలకరించేవాళ్ళు. పాస్టర్ గారు మమ్మల్ని, మేము మరి ఆత్మ సంబంధంగా ఇలా బలంగా నిలబడి ఎదగడానికి ఎంతో సహకారంగా మమ్మల్ని ప్రేమతో ఆదరించి బలపరిచారు ఇప్పటివరకు. అంత ఆత్మ సంబంధమైన వ్యక్తి మరి మన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, ఇంకా లేరు అన్నప్పుడు, ఇంకా దేవుని దగ్గర ఉన్నారు కానీ మన భౌతికంగా మనకు దూరంగా ఉన్నారు అనేటప్పుడు చాలా బాధ అనిపించింది. పాస్టర్ గారితో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారంట, వస్తే కలుసుకుందాం, లేదంటే అక్కడ పరలోకంలో కలుసుకుందాం అనే మాట చెప్పారంట. ఆ మాట వినేటప్పటికి నాకు ఒక రోజంతా చాలా దుఃఖం అనిపించింది. ఆ మాట మాటిమాటికి గుర్తొచ్చింది. ఒక రోజంతా నిద్ర పట్టలేదు. ఎటు వెళ్తే అటు ఆ మాట గుర్తొచ్చిందండి. ఆ మాటను బట్టి నేను ఎంతో బాధపడ్డాను. మరి దైవజనరాలు మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. మరి ఈరోజు మేము ఆత్మ సంబంధంగా నిలబడటానికి, బలంగా నిలబడటానికి చాలా సపోర్ట్గా ఉన్నారు. కమలమ్మ గారు మనకి చక్కటి మాదిరి చూపించారు. మన స్త్రీలు ఎలా నడవాలి, ఆత్మ సంబంధంగా మన హృదయాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి కూడా చక్కటి మాదిరి మనకి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. ఆ మాదిరిగా జీవిద్దాం మనం కూడా. దేవుని నామానికి వందనాలు. నా పేరు అరుణ అండి. నేను 2002 నుండి మన మెస్సియా సంఘానికి వస్తున్నానండి. 2005 డిసెంబర్లో నేను బాప్తీసానికి సిద్ధపడి వెళ్ళినప్పుడు కమలమ్మ గారు నాతో ఒక మాట అన్నారు. దేవుడు నీ కోసం ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు, నీ ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులను మార్చివేస్తానన్నారు అని చెప్పారు. నిజంగానే దేవుడు సేవకురాలి ప్రార్థన ద్వారా ప్రార్థన విని మా కుటుంబ ప్రతికూల పరిస్థితుల్ని మార్చివేశారు. మరలా ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళినా కూడానండి, ఆత్మీయంగా నేను ఎలా కట్టుకోవాలో, నా జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నా భర్త చనిపోయి నేను ఒంటరిగా ఉండి దుఃఖపడుతున్నప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఎంతగానో బలపరిచారండి. ఈ సహవాసంలో నేను ఎంతో ఆదరణ పొందుకున్నాను. ఆమె ఎంతో ఓదార్పుని, ఆదరణను నాకు దయచేశారు. సేవకురాలి జీవితం అనేక మంది నాలాంటి స్త్రీలకు మార్గదర్శకం కావాలని, వారి సంతానం వారు ఆశించినట్లుగా ఈ సేవలో వాడబడి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. నా పేరు ధనలక్ష్మి అండి. పాస్టర్ గారితో నాకు ఎప్పుడు నుంచి పరిచయం అంటే 91 అండి. మేము పెన్ననూరులో ఉంటాం. మరి అక్కడ ఎవరో గృహకూడికి పెట్టుకున్నప్పుడు పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడే పెళ్ళయింది మాది. అయితే మాకు విశ్వాసం గురించి, ప్రార్థన గురించి ఏం తెలియదు. పిల్లల్ని ఎలా పెంచాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, దేవుని దగ్గర ఎలా అడగాలి, ఏ విషయమైనా పిల్లల్ని పెంచే విషయంలో ఒక్కరోజు కాడ స్కూలు మానిపియద్దు, అలాగనే వాళ్ళని ఎక్కువ అటు ఇటు పంపించద్దు ఊర్లకి అని చెప్పారండి. మరి నేను ఆ మాటని గట్టిగా పట్టుకున్నాను. మరి పిల్లల విషయాల్లో నేను జాగ్రత్తగా పని నేను చేశాను. అది ఆశీర్వాదకరంగా, పిల్లలకి దీవెనకరంగా ఆ మాట దేవుడు దీవించారు. మరి ప్రతి విషయంలో ఎప్పుడైనా సరే, మరి తర్వాత ఈ మధ్యకాలంలో ఎన్నో తుఫానుల మధ్యలో నుంచి నేను నడవటం జరిగింది. అందరికీ తెలిసిన విషయం అది. దైవ సేవకులు పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ ఒక మాటను బట్టి దేవుడు నన్ను ఎంతో ధైర్యపరిచారు. మరి ఈ రోజుకి నన్ను ఎంత బలపరిచి దేవుడు నిలబెట్టాడు. పాస్టర్ గారు మరి సంఘం అంటే తనకి చాలా ఇష్టం. మరి ప్రతి స్థలంలోనికి సువార్తని తీసుకెళ్ళేవాళ్ళు. మరి సంఘం గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే మాకు కూడా ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. మరి మేము అప్పుడు ప్రేయర్ టవర్కి వచ్చేవాళ్ళమే. మరి ఎట్లా ప్రార్థన చేయాలి, ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలని మరి అప్పుడు కూడా పాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి చాలా భారం అన్నమాట. మరి కింద రేకుల షెడ్లో జరిగేది. ఆ కొద్ది కాదు, మరి ఎక్కువ కావాలి పెద్ద సంఘం అని మరి పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడ్డారు. మరి దానికి నేనే కాదు, మరి నా తర్వాత మీరు కూడా అలాగే ప్రయాసపడాలి, తరం దేవుడి సేవ చేయాలని మరి తనకు భారం ఉండేది. మరి ఆ మాటలే మాకు చెప్తూ ఉండేది. మేము కూడా దాంట్లో పాలుభాగస్థులం అవుతాము. మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు దైవ సేవకులకు వందనాలు. దేవుని నామానికి వందనాలు.
ఆత్మీయ తల్లిగారైన సజ్జా కవలమ్మ గారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము ఈ మెస్సియా ఫెలోషిప్ సహవాసానికి వచ్చేటప్పుడు ఎంతో భయంకరమైన దుఃఖంలోనూ వేదనలోనూ ప్రతికూల పరిస్థితుల మధ్యలో మేము ఈ సంఘానికి రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దైవజనుల కుటుంబం మమ్మల్ని ఎంతగానో ఆదరించింది. ప్రత్యేకంగా తల్లిగారైన కవలమ్మ గారు నిజంగా చాలా మా పక్షాన ఎంతగానో శ్రద్ధ చూపేవారు, ప్రార్థన చేసేవారు, ఆదరించేవారు, బలపరిచేవారు అనమాట. అన్ని విషయాల్లో కూడా ఏది ఎలా చేయాలో, ఈ పని ఇలా చేసుకోవాలి, ఇది ఇలా చేయాలని చెప్పి ఎంతగానో అనమాట మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు. ఆవిడ చేసే ప్రార్థనలు మా కుటుంబం చుట్టూ నిజముగా కంచిగా వేయబడ్డాయి. ఒకసారి మా పాపకి విపరీతమైన జ్వరము, నిద్రలేమి, పగలు రాత్రి ఏ టైంలో కూడా నిద్రపోయేది కాదు. పాప ఫేస్ కూడా బాగా తేడా వచ్చేసింది. అలాంటి టైంలో మేము హాస్పిటల్స్ తీసుకెళ్ళి ఎన్ని రకాల టెస్టులు చేయించినప్పటికీ వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు అనేవాళ్ళు. అలా 2-3 డాక్టర్స్కి చూపించినప్పటికీ పాప తిండి తినేది కాదు, నిద్రపోయేది కాదు. ప్రాబ్లం ఏంటనేది ఏ డాక్టరు డయాగ్నోస్ చేయలేకపోయారు. అలాంటి టైంలో నేను శుక్రవారం ఉపవాస ప్రార్థనకి పాపను తీసుకువచ్చాను. అప్పుడు మనకి పగలు జరిగేది, ఉదయం 10 గంటలకి ఆరాధన. తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన అంతా అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళినప్పుడు అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఆశాదీపిక నీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారమ్మా, ఒకసారి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కవలమ్మ గారు అన్నారు, గడిచిన రాత్రి కలలో పాప నేను ఒక నది వెంబడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ముసలి వచ్చి పాపని అటాక్ చేయబోయింది కన్యా, కానీ నేను చేయి పట్టుకుని బలంగా లాగినప్పుడు పాప నా పక్కకు వచ్చేసింది, దేవుడు విడిపిస్తారని చెప్పి కవలమ్మ గారు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే కవలమ్మ గారు ప్రార్థన చేయడము, పాప స్వస్థత పొందుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా భోంచేయటం, ఆ రాత్రి చక్కగా నిద్రపోయింది పాప. అలా ఎన్నో రీతిలుగా మమ్మల్ని బలపరిచారు సేవకురాలు. అలాగే భౌతికంగా కూడా ఈ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా చాలా నేర్పించేవారు అనమాట. నేను మా బాబుని డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందామని చర్చికి వచ్చినప్పుడు నాకు ప్రార్థన చేయటం మట్టుకే కాకుండా రోడ్డు వరకు వచ్చి నన్ను ఆటో ఎక్కించి జాగ్రత్త అని చెప్పి పంపిన గొప్ప తల్లి అనమాట. ఆ తల్లిని బట్టి ఎంతగానో దేవుని నేను స్తుతిస్తున్నాను. దైవజనులైన ఎలియాజర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆదరణ కలగాలని ఈ సమయంలో కోరుకుంటున్నాను. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.